పుచ్చకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది శరీరంలో వేడిని తగ్గించి చలవ చేస్తుంది. ఎండాకాలంలో తినడం ఎంతో మేలు. వేసవి తాపాన్ని, దాహాన్ని తీర్చేందుకు అద్భుతమైన ఫలం పుచ్చకాయ. ముఖ్యంగా రోహిణీకార్తె సమయంలో మన శరీరంలో వాటర్ లెవెల్స్ మాటిమాటికి తగ్గిపోతూ ఉంటాయి. డిహైడ్రేషన్ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటప్పుడు ఎండదెబ్బ తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోతుంటారు చాలామంది. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అందుకే బాడీ వాటర్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేందుకు పుచ్చకాయ ముక్కలు తినడం బెస్ట్ ఆప్షన్ అంటున్నారు డాక్టర్లు. పుచ్చకాయలో ఉండే విటమిన్లు, పోషకాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, పొటాషియం, క్లోరిన్, బీటా కెరోటిన్, ఆల్కలైన్, విటమిన్ ఏ, విటమిన్ బి6, విటమిన్ సి, సుక్రోజ్, ఫ్రక్టోజ్, గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్లు ఎండాకాలంలో మన శరీరానికి కావలసిన పోషకాలని అందిస్తాయని డాక్టర్లు సూచిస్తున్నారు. సమ్మర్లో మామిడి పండ్లతో పాటు పుచ్చకాయలు కూడా ఎక్కువగా అమ్ముతుంటారు. కొన్ని సందర్భాల్లో మొత్తం కాయను కొనలేకపోయినప్పుడు ముక్కలుగా అమ్ముతున్న వాటిని కొనుక్కుని తింటే తాత్కాలికంగా ఎండదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. అయితే ఈ పుచ్చకాయ ముక్కలను ఐస్పై పెట్టి అమ్ముతుంటారు. ఆ ఐస్ కోసం వాడిన నీరు మంచిదో కాదో తెలియదు కాబట్టి కూలింగ్ లేని మామూలు ముక్కలను మాత్రమే తినాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీ ఉన్న మహిళలు పుచ్చకాయ ముక్కలు తింటే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు తేనెతో కలిపి పుచ్చకాయ ముక్కలు తింటే మంచిదట. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు, మలబద్ధకంతో బాధపడేవారికి పుచ్చకాయ ఎంతో మంచిది. విరోచనాలు, కడుపు నొప్పి, ఉబ్బరం, ఏసిడిటీకి చెక్ పెట్టాలంటే పుచ్చకాయ ముక్కలు తినాలి. గ్లూకోజ్, తేనె, నిమ్మరసంతో కలిపి తింటే ఎక్కువ మేలు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి సమ్మర్ ఫ్రూట్ అయిన పుచ్చకాయని మిస్ అవ్వకుండా ఇంటికి తీసుకువెళ్ళండి. కుటుంబ సభ్యులంతా కలిసి హాయిగా తినండి.